హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన ఉప్పల్ జంక్షన్ మీదుగా ప్రయాణించే వాహనదారులకు రాబోయే 3 నెలల పాటు భారీ ట్రాఫిక్ తిప్పలు తప్పేలలేవు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయడంలో భాగంగా అధికారులు ఉప్పల్ రింగ్ రోడ్డు పరిసరాల్లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మా ప్రతినిధి రమేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉప్పల్ నారపల్లి ఎలివేటర్ పనుల కారణంగా ఉప్పల్ జంక్షన్ వద్ద దాదాపు 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. అసలు ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని రోజుల పాటు విధించబడుతుంది, వాహనదారులకు సంబంధించి కూడా ఎలాంటి సూచనలు చేయాలని మనతో మాట్లాడడానికి మల్కాజ్గిరి ట్రాఫిక్ 2 డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. అభివృద్ధికి సంబంధించి కూడా పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఎన్ని రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించినాయి, ప్రజలకు ట్రాఫిక్ పోలీసు నుంచి ఎలాంటి సూచనలు చేయబోతారు? ఎలివేటెడ్ క్యారిడార్ పిల్లర్స్ అనేది ఉప్పల్ చౌరస్తాలో వస్తున్నాయి. ఆ పిల్లర్స్ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో భాగంగా మనము కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అనేది విధించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉప్పల్ జంక్షన్ టువార్డ్స్ గట్కేసర్ వరంగల్ వెళ్ళేది అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వరంగల్ గట్కేసర్ నుంచి వెళ్ళాలన్నా రావాలన్నా మనం ఆల్టర్నేట్ రూట్లు అనేది తెలియజేయడం జరిగింది. బస్సులకు సంబంధించి ఇంతకు ముందుకు ఉప్పల్ చౌరస్తాలో బస్సులు ఆగేటివి, అటు నుంచి టువార్డ్స్ గట్కేసర్ వరంగల్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే నల్ల చెరువు దగ్గర బస్సులు తాత్కాలికంగా ఆపడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్సిగూడ నుంచి వచ్చేటప్పుడు రాఘవేంద్ర హోటల్, పిస్ హౌస్ గల్లీ, బీరప్పగడ్డ ఇట్లా ముందుకు వెళ్తే మనకు ఆల్టర్నేట్ రూట్ అనేది టువార్డ్స్ గట్కేసర్ వరంగల్కు ఉంది. ఇది చిన్న వాహనాలకు మాత్రమే. అలాగే వరంగల్ నుంచి వచ్చేటివి గట్కేసర్ నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో చిన్న వాహనాలకు సంబంధించి మెహఫిల్ అనే హోటల్ పక్క నుంచి లెఫ్ట్కు తీసుకుంటే బగాయత్ రూట్ అనేది వస్తుంది. బగాయత్లోకి వచ్చిన తర్వాత మనకు నాగోల్ ఫ్లైఓవర్ వరకు స్టార్టింగ్లో ఉంటుంది. నాగోల్ ఫ్లైఓవర్ ఎక్కకుండా నాగోల్ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ చేసుకొని మళ్ళీ మనం ఉప్పల్ చౌరస్తా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ఉప్పల్ చౌరస్తా కానీ తర్వాత నారపల్లి గట్కేసర్ వెళ్లాల్సిన సిటీ బస్సులకు సంబంధించిన ప్రయాణికులు ఎక్కడ బస్సు ఎక్కాల్సిన అవసరం ఉంటుంది? నల్ల చెరువు దగ్గర మాత్రమే వెళ్తేనే, ఉప్పల్ బస్ స్టాండ్ ఉంది కదా అక్కడ నుంచి వెళ్తే మాత్రమే సిటీ బస్సులు అనేవి వెళ్ళడం జరుగుతుంది. మీరు ట్రాఫిక్ మళ్లింపులు ఏవైతే జరగడం జరిగిందో కొంతమంది 2 వీలర్లకు సంబంధించి కూడా వాహనదారులు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వివిధ మార్గాల్లో కూడా కొన్ని మెయిన్ రోడ్లకు వస్తున్నారు. దానివల్ల మీరు మళ్లించిన వాహనాల ద్వారా కొంతవరకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి. దానిపై మీరు ప్రత్యేకంగా ఏమైనా దృష్టి పెట్టారా? గూగుల్ తోటి కూడా సంప్రదింపులు జరుపుతున్నాము. ఈ రోడ్ క్లోజర్ ఏదైతే ఉందో గూగుల్ మ్యాప్లో ఇన్కార్పొరేట్ చేయాల్సిందిగా గూగుల్ వాళ్ళకు తెలియజేస్తున్నాము. ఈ రోడ్ క్లోజర్ అనే ఆప్షన్ గూగుల్ మ్యాప్లో ఉంటుంది. అది ఉన్నప్పుడు పబ్లిక్ గూగుల్ మ్యాప్ రాదు. అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్లో పొరపాటు వస్తుంది. కాబట్టి మనము ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా వాట్సాప్, ఫేస్బుక్ మరియు పేపర్ మీడియా ద్వారా, టీవీ ద్వారా అందరికీ ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. సూచికలు సైనేజ్ బోర్డు అనేది కూడా స్టార్టింగ్ పాయింట్లో పెట్టడం జరిగింది. వాటి ఆధారంగా కూడా మనం ఆల్టర్నేట్ రూట్ అనేది ఆప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఆఫీసు అవర్స్ వెళ్ళేటప్పుడు తర్వాత ఇంటికి వచ్చే సమయంలో కూడా కొద్దిగా హెవీగా రద్దీ ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో ఇలా ప్రత్యేకమైన దృష్టిలు ఏర్పాటు చేయడం జరిగింది. అవును, మనకు ఈ మొదటి 2-3 రోజులు అనేది మనం ఎంత విస్తృత పబ్లిసిటీ చేసినప్పటికీ కూడా కొంతమంది పబ్లిక్ తెలియకపోయే అవకాశం ఉంది. దానికోసం మా సిబ్బందిని ఈ చౌరస్తాలోనే వాళ్ళని ఉంచడం జరిగింది. వాళ్ళ ఫ్లెక్సీల ద్వారా మరియు అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ఈ రూట్లో వెళ్ళొద్దు, ఆల్టర్నేట్ రూట్ ఏదనేది తెలియజేయడం జరుగుతుంది. కొన్ని పాంప్లెట్స్ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. వాహనదారులకు ముఖ్యంగా మీరు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? ఎందుకంటే దాదాపు 3 నెలల పాటు కూడా ఇదే విధంగా తాత్కాలికంగా కూడా కొంతవరకు మళ్లింపులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులు మీరు ఏం కోరే అవకాశం? ఇప్పుడు మనకు రోడ్డు అభివృద్ధి పనులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఫ్లైఓవర్ అనేది కంపల్సరీ మనకు అవసరము. భవిష్యత్తులో మనకు ట్రాఫిక్ సజావుగా జరగాలంటే మనం కొద్ది రోజుల పాటు ఈ ట్రాఫిక్ కష్టాలను అనుభవించాల్సింది ఉంటుంది. ఇది తాత్కాలికం. ఒక 2-3 నెలల వరకల్లా పిల్లర్స్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. చాలా త్వరగా పూర్తి అయ్యేటట్టు మేము మున్సిపాలిటీ వాళ్ళతోటి సహకారం కోరుకుంటున్నాం. ఈ 2-3 నెలలు పబ్లిక్ అనేవాళ్ళు మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇది మొత్తం మీద అభివృద్ధి పనుల్లో భాగంగా నారపల్లి తర్వాత ఉప్పల్ ఏదైతే కారిడార్ ఉందో దానికి సంబంధించి కోసం అని చెప్పి 3 నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతుందో అదేవిధంగా వాహనదారులు కూడా సమన్వయం పాటించి ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు అయితే వాళ్ళు మళ్లించిన రహదారుల వైపు కూడా వెళ్ళాలని చెప్పి కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.